జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నరేంద్ర మోడీ గారి ముందు చూపు ఏ స్థాయిలో ఉంటుందో, ఆయన దూరదృష్టి ఎంత గొప్పదో చెప్పుకోవడానికి ఈ న్యూసే ఒక చక్కని ఉదాహరణ. ఈ న్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రపంచ రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో ఎవరికి కూడా తెలీదు. అసలు ఒక్కసారిగా పరిస్థితులన్నీ పూర్తిగా యూటర్న్ తీసుకుంటాయి. సడన్గా ప్రపంచం మొత్తం కూడా ఆగిపోయినట్టు కనపడుతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలిసే లోపే పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు అదే జరుగుతుంది. నెల రోజుల క్రితం వరకు అత్యంత శక్తివంతంగా కనిపించినటువంటి ఇరాన్ దేశం ఇప్పుడు ఒక్కసారిగా చతికిలు పడిపోయింది. కనీసం ఇజ్రాయెల్ పైన ఎదురుదాడి కూడా చేయలేనటువంటి పరిస్థితికి అయితే చేరుకుంటుంది. అర్థమవుతుందా? అయితే ఇజ్రాయెల్ అమెరికాల మీద పగ తీర్చుకోవడానికి ఇరాన్ ఒక పథకాన్ని అయితే ఆలోచన చేస్తుంది. అదేందయ్యా అంటే, పర్షియన్ గల్ఫ్ అనే ప్రాంతం ఒకటి ఉంటుందన్నమాట. ఈ పర్షియన్ గల్ఫ్ చుట్టూరా కూడా ఇరాను, ఇరాకు, ఖతారు, కువైటు, బహ్రెయిను, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయిల్ రిచ్ దేశాలే. అంటే ఈ దేశాలన్నీ కూడా ముడి చమురును సప్లై చేసే దేశాలేనమాట. ఇకపోతే ఈ ముడి చమురును ఈ అరబ్ దేశాలు ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే ఇతర దేశాలకు ఎగుమతులు అయితే చేస్తూ ఉంటాయి. ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే మన భారతదేశానికి కూడా ఆయిల్ దిగుమతులు అయితే జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఈ పర్షియన్ గల్ఫ్ అనేది ఒక్క అరబ్ దేశాలకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికే చాలా కీలకమైన ప్రాంతం అన్నమాట. ఎందుకంటే ఈ పర్షియన్ గల్ఫ్ నుంచే 50% ముడి చమురు ఇతర దేశాలకన్నిటికీ కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇరాను ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని బ్లాక్ చేయాలని చెప్పేసి భావిస్తుందంట. అర్థమవుతుందా? ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని అతలాకుతలం చేయడం ద్వారా ముడి చమురు ఎగుమతులు నిలిపేయాలని చెప్పేసి ఇరాన్ ఆలోచన చేస్తుంది. అదే గనక జరిగితే ఇక ముడి చమురు దొరక కొన్ని దేశాలు తీవ్రమైనటువంటి ఈ చమురు కొరతనైతే ఎదుర్కొని ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఈ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతాయన్నమాట. అందుకే ఇవన్నీ ముందుగా ఆలోచించే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటగా మన దేశంలో 6 నెలలకు సరిపడా ఆయిల్ రిజర్వ్స్ ఉండేలా 4 చోట్ల అతిపెద్ద భూగర్భ ఆయిల్ బావులు అయితే తవ్వించారు. చూడండి, ఆలోచించండి. ఇక అక్కడ ముందుగానే ఆయిల్ను కొనుగోలు చేసి ఆ భూగర్భ బావుల్లో స్టోర్ చేయించారు. చూడండి, ఏం మేధస్య స్వామి అయింది. అంతేకాకుండా ఈ ముడి చమురు కోసం ఏదో 2-3 దేశాల మీద ఆధారపడకుండా ముడి చమురును కొనుగోలు చేసే దేశాల సంఖ్యను పెంచుకుంటా పోయినారు. ఈ విధంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ప్రస్తుతం మన భారతదేశం ముడి చమురును 40 దేశాల నుంచి కొనుగోలు చేస్తుందంట. ఏం కథ చూడండి, 40 దేశాల నుంచి. మీరు వింటాను, నిజమే. ఈ న్యూస్ చూసినప్పుడు నాకే షాక్ అనిపించింది. ఇదేందిరా స్వామి, 40 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతులు చేసుకుంటామని చెప్పేసి. చివరకు అమెరికా కూడా ఈ స్థాయిలో కొనుగోలు చేయదు. అర్థమవుతుందా? అంతేకాకుండా 5 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్కు చెందినటువంటి 3 సంస్థలతో భారత్ కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునింది. ఈ ఒప్పందాల ప్రకారం భారత్లో ముడి చమురు ఉత్పత్తులను రెట్టింపు చేయడం, ఇక రెండవది వచ్చేసి కొత్తగా ఆయిల్ నిక్షేపాలను కనుగొనడం. ప్రస్తుతం ఈ 2 ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. పెట్రోల్ రేట్లు కూడా మన దేశంలో ఎంత మాత్రం కూడా పెరిగే అవకాశమే లేదు. అంటే రేపు పర్షియన్ గల్ఫ్లో ఏదైనా జరగరానిది జరిగినా, అర్థమైందా, మనకు ఇప్పుడప్పుడే వచ్చేటటువంటి నష్టం ఏమీ కూడా లేదు. మనకు దేశం మొత్తానికి 6 నెలల పాటు ఈ పెట్రోలు అదేవిధంగా డీజిల్ అందించడానికి సరిపడినన్ని ఈ ఆయిల్ వనరులు అయితే ఉన్నాయి. 6 నెలలు దాటినా కూడా మనం ఇప్పుడు 40 దేశాల నుంచి ఈ ముడి చమురునంతా కూడా మనం దిగుమతి చేసుకుంటాం కదా. ఈ 40 దేశాల్లో ఏదో ఒక దేశం నుంచి మనం ముడి చమురును దిగుమతి చేసుకోవచ్చు అన్నమాట. అంటే చూడండి, మన దేశానికి, మన దేశ ప్రజలకు, మన దేశ అభివృద్ధికి ఎలాంటి నష్టం రాకుండా మోడీ గారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు వింటా ఉంటే దిమ్మ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఇంత గొప్పగా ఆలోచించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఈ విషయంలో మాత్రం మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. చాలామంది మూర్ఖులు నరేంద్ర మోడీ ఏం చేశాడంటా ఉంటారు. ఒరేయ్, మీరు అభిమానించే నాయకులు, మీరు అభిమానించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం పిక్కట్లు కట్టారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, తెలుస్తుంది. అర్థమవుతుందా? నరేంద్ర మోడీ గారిని కనీసం ఆయన ఏ మాత్రం కూడా మీరు మాట్లాడడానికి, ప్రశ్నించడానికి మీకు కానీ, మీ పార్టీలు కానీ, మీ నాయకులు కానీ ఏ మాత్రం కూడా అర్హత లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అది నేను చెప్పేది. మిత్రులారా,
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అర్థమవుతుందా? నరేంద్ర మోడీ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ న్యూస్ చేరాల్సిందే. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.